ఇప్పుడు నేను చూపిచ్చే ప్లేసెస్ నిజంగా అసలెవ్వరు చూపిచ్చుండరు గైస్. అంత రియలిస్టిక్‌గా, అంత షాకింగ్‌గా ఉన్నాయి. హే గైస్! వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో, పార్ట్ 1 ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఇది పార్ట్ 2 అనమాట. నేపాల్ టు కాశీ. లెట్స్ గో ఇంటు ద వీడియో. ఆ చిలక రెక్కల్లో ఆ పచ్చ రంగుల్ని సో, లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను గైస్. పార్ట్ 1లో నేను ఆల్రెడీ 7 ప్లేసెస్ కవర్ చేశాను. అండ్ ఇంకొక 7 ప్లేసెస్ ఇప్పుడు చూపించబోతున్నాను. టోటల్లీ 14 ప్లేసెస్ అయితే మేము కవర్ చేశాము. ఫైనల్లీ ఇంకా చెక్ పోస్ట్ దగ్గర మా చెకింగ్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని నేపాల్ ఎంటర్ అయిపోయాము. సో, చాలా చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాము మేమైతే. సో, ఒక ఫ్యూ అంటే ఇప్పుడు మేము కాట్మండ్, పోఖ్రా సిటీ, ముక్తినాథ్, లుంబిని సో, ఇలాంటి మంచి మంచి ప్లేసెస్ కవర్ చేయబోతున్నాం అనమాట. అండ్ లాస్ట్‌లో కాశీ, అయోధ్య కూడా కవర్ చేయబోతున్నాము. అండ్ మెయిన్ థింగ్ గైస్ ఇంకా నేపాల్ ఎంటర్ అవ్వంగానే చెప్పాను కదా చాలా చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాను అని చెప్పి. ఇంకా అసలు ఆ మౌంటైన్స్ కానివ్వండి, ఆ నేచర్ కానివ్వండి చాలా చాలా బావుంది. నేపాల్ మాకు అంటే మేము రెయిన్ పడతానే ఉందనమాట. సో, మాకు స్వాగతం పలుకుతుందేమో అనుకుంటున్నాము. అసలు నిజంగా విండో సీట్ నుంచి నేపాల్ సిటీ మొత్తం చూస్తుంటే లైఫ్‌లో ది బెస్ట్ బెస్ట్ ప్లేస్ అంటే ఈ వరల్డ్ ఇంకా ఇంకా నాకు చాలు ఇది అనే థాట్ అయితే వచ్చేసిందనమాట. సో, ఇంక మొత్తం కంప్లీట్ చేసుకొని రూమ్‌కైతే వచ్చేసాము. నిజంగా గైస్ అంటే బయట నుంచి చూస్తే చాలా నార్మల్‌గా అనిపిచ్చింది. కానీ కొంచెం లోపల ఎంటర్ అవ్వంగానే చాలా 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 బావుంది. ఓకే. అడ్జస్ట్ అవ్వడం కాకుండా ఓకే. 4-5 మెంబర్స్ అయితే పడుకోవచ్చు. అండ్ మొత్తం రూమ్ కూడా చాలా బావుంది. ఎఫర్డబుల్ ప్రైజెస్‌లోనే వచ్చినియి. అంటే మేము అప్రాక్సిమేట్‌గా 40-30 మెంబర్స్ వెళ్ళాం కాబట్టి సో, ఆల్మోస్ట్ అందరి మీద కవర్ చేసుకొని రెంట్ అనేది చెప్పారనమాట. మీకు డీటెయిల్‌గా కావాలంటే నన్ను ఒకసారి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, ఇంకా నేపాల్ వెళ్ళంగానే మేము ఫస్ట్ చేసింది ది ఫేవరెట్ ప్లేసెస్ నేను కూడా ఇన్‌స్టాగ్రామ్ రీల్‌లో చూసి చెప్పాననమాట. ఫస్ట్ బోట్‌కెళ్దాము, బోట్ రైడింగ్‌కెళ్దాము అని చెప్పేసి. అండ్ ఇక్కడ మా ఫేసెస్ చూడండి గైస్ ఎంత ఎక్సైటెడ్‌గా ఉన్నాయో. సో, కొన్ని ఫోటోస్ అలా తీసుకొని ఇంకా బోట్ రైడింగ్‌కయితే స్టార్ట్ అయిపోయాము. అందరం ఆల్మోస్ట్ మేము ప్లేసెస్ కవర్ చేసినయి అందరూ వెళ్లారు. అందరూ ఎంత ఏజ్డ్ పర్సన్స్ అయినా కానీ వెళ్ళొచ్చనమాట. సో, ఈ బోట్ రైడింగ్ అనేది 30 మినిట్స్ పడతది. నేను ఎందుకు అలా అన్నానంటే అందరూ ఏజ్డ్స్ అనే. సో, మా మా బస్‌లో అందరూ కొంచెం ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారు. మేము రావచ్చా? కొంచెం వాకింగ్ డిస్టెన్స్ ఉండిద్దా అని అన్నారు. సో, వాకింగ్ డిస్టెన్స్ ఏముండదు గైస్. నేను చూపించే ప్రతి ఒక్క ప్లేసు చాలా యూజ్‌ఫుల్ అయిద్ది. అండ్ చాలా ఫేమస్ అయిన టెంపుల్. ఎగ్జాక్ట్‌గా ఉన్నాం. ఫస్ట్ బోట్ రైడ్ అనమాట. ఫస్ట్ బోట్ రైడ్ అది కూడా పోఖ్రా సిటీలో. ఇది 100 ఇయర్స్ పైన 1000 ఇయర్స్ పైన టెంపుల్ అనుకుంటా. లేక్‌లో ఉందనుకుంటా. లేక్‌లో. సో, అది విజిట్ చేసేద్దాం. సో, ఈ టెంపుల్ అయితే 1000 ఇయర్స్ పైన టెంపుల్. నా వాయిస్ ఎక్కడో విన్నట్టుంది కదా! సో, కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. సో, నేపాల్‌లో పోఖ్రా సిటీ అనేది గందకి అనే జోన్‌లో ఉందనమాట. ఈ టెంపుల్‌కి వెళ్ళాలంటే ఖచ్చితంగా లేక్‌లోనే వెళ్ళాలి. 2 సైడ్స్ మౌంటైన్స్ ఉంటాయన్నమాట. 30 మినిట్స్ రైడ్ ఉంటదనమాట. చాలా చాలా బావుండిద్ది. సిటీ అయితే మామూలుగా ఉండదు. ఈ టెంపుల్ అయితే మనం ఇక్కడ వారాహి అమ్మవారిని అది ఎంత మంచిగా శక్తితో పూజిస్తామో అక్కడ అదే అమ్మవారిని బారాహి అమ్మవారి అని అంటారు. మన ట్రెడిషన్స్ వేరు. బట్ వాళ్ళ ట్రెడిషన్స్ వేరు. కానీ ఒకేలాగా పూజలనేవి జరుగుతాయి. మనకి సండేస్, వీకెండ్స్ అయితే అక్కడ సాటర్‌డేస్ వాళ్ళకి హాలిడేస్ అనమాట. సో, మా సిస్టర్ చెప్పినట్టు నిజంగా వారాహ్యం వారు ఎంత శక్తి అండ్ ఎంత పవర్‌ఫుల్లో సేమ్ అలాగే ఇక్కడ పూజలైతే చేస్తారనమాట. ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత బయట కొన్ని బర్డ్స్‌కి ఫుడ్ ఏస్తున్నాను. నాకు చాలా చాలా ఇష్టం గైస్ లిటరల్లీ. బర్డ్స్ అన్నా కూడా చాలా ఇష్టం. కానీ నేను అంత దగ్గరగా ఉండను. దగ్గరగా ఉన్నానంటే అవి చూస్తే నాకు కొంచెం హ్యాపీనెస్ వస్తది కానీ, సో, నేను ఎప్పుడూ అంత డీప్‌గా అబ్జర్వ్ చేయలేదనమాట. ఇంకా మా అమ్మమ్మ కూడా వచ్చి జాయిన్ అయిపోయిందనమాట. సో, నెక్స్ట్ మేము వెళ్ళే సిటీ కానివ్వండి, మేము చూపించే వ్యూ పాయింట్ కానీ చాలా చాలా బావుండిద్ది. సో, ఇదొచ్చేసరికి పోఖ్రా సిటీలో అనమాట. బిందే బాసిని టెంపుల్ అని అంటారు. ఈ టెంపుల్ అయితే మెయిన్‌గా ఇది ఫేమస్ వచ్చేసరికి దుర్గాదేవి యొక్క రూపంలో కొలువై ఉంటారు అమ్మవారు. దీంట్లోనే 4, 5 టెంపుల్స్ అయితే ఉన్నాయి గైస్. గణేష్ శివుడు టెంపుల్, సరస్వతి అమ్మవారి టెంపుల్, వినాయకుడు టెంపుల్, హనుమాన్ టెంపుల్. సో, ఇలా అన్నీ ఉంటాయి. ఇది నేపాల్‌లో చాలా పవర్‌ఫుల్ శక్తి అంటే చాలా పవర్‌ఫుల్ బాగా శక్తి అయిన టెంపుల్. దీని పైనుంచి స్టెప్స్ ఎక్కి చూస్తే మనకి వ్యూ పాయింట్ మొత్తం చాలా చాలా బావుండిద్ది. నేపాల్ మొత్తం క్లియర్‌గా కనిపిస్తది. అండ్ ఇంకొకటి వాళ్ళు చెప్పిందేంటంటే 300-400 సంవత్సరాల
కలిగి ఉంది అంట ఈ చరిత్ర. ఈ టెంపుల్ యొక్క చరిత్ర. సో, భక్తులు వాళ్ళ కోరికలు నెరవేర్చుకోవడానికి కొంచెం పీస్‌గా రక్షణ కోసం అలా ఇక్కడ పూజలన్నీ చేపించుకుంటారు అని చెప్పారు. ఇంకా అక్కడ సైడ్ కొంచెం షాపింగ్ ఉంటే షాపింగ్ కంప్లీట్ చేసుకున్నాము. పోఖ్రాలోనే 4, 5 టెంపుల్స్ అయితే కవర్ చేశాము. అండ్ ఒక్క 1 డేలోనే కవర్ చేశామనమాట. ఇప్పుడు కవర్ చేసాం మొత్తం. ఇప్పుడు మేమొచ్చేసిన టెంపుల్ గుప్తేశ్వర్. సో, నెక్స్ట్ ఇప్పుడు గుప్తేశ్వర్ మహాదేవ్ అనే టెంపుల్‌కొచ్చాము. మొత్తం ఆరెంజ్ కలర్ థీమ్‌తో ఉంటది. ఇది అదే శివుడి టెంపుల్. అండ్ దీని లోపలే మనకి దేవీస్ వాల్ అనేది మొత్తం గృహలా ఉంటది. మొత్తం వాటర్ పడతా, స్నో పడతా ఉంటది. కొంచెం ఏజ్డ్ పర్సన్స్ ఇది అనేది స్కిప్ చేస్తే బెటర్ గైస్. చాలా రిస్క్ చేశామనమాట ఈ టెంపుల్ చూడటానికి. ఇంకా మహాదేవుడు టెంపుల్ చూసుకొని బయటకొచ్చేసిన తర్వాత వ్యూ పాయింట్ అంతా మొత్తం క్యాప్చర్ చేశాను. అండ్ అక్కడ కూడా మెయిన్ షాపింగ్ ఉందనమాట. మాక్సిమం నేను వెళ్ళిన ప్రతిసారి స్ట్రీట్ షాపింగ్ కంప్లీట్ చేసుకుంటాను. అండ్ దీంట్లోనే పోక్రా సిటీలోనే 4 ఉన్నాయని చెప్పాను కదా! దాంట్లో 4 ప్లేసెస్‌లో ఇది థర్డ్ ప్లేస్. ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ గైస్, చూడాల్సిన ప్లేస్. డికుట్ మహాదేవ్ టెంపుల్. ఈ నేమ్స్ అన్నీ కొంచెం డిఫరెంట్‌గా ఉన్నాయి కానీ, మొత్తము అంతా ఒకేలా ఉంటదనమాట. అన్నీ శివుడికి సంబంధించినవి. సో, అలా. అండ్ నెక్స్ట్ మెయిన్ నాకు రిస్క్ చేసి అసలు ఇంకొకసారి ఇలాంటి ప్లేస్‌కి రాకూడదు అనే ఒక ప్లేస్ ముక్తినాథ్ గైస్. నిజంగా అంత వరస్ట్‌గా ఉంది గైస్. మాక్సిమం మే టు జూన్ లోపలే రావడానికి ట్రై చేయండి. తర్వాత అంతా వర్షాలు పడతా ఉంటాయంట. సో, జాంసం అనే ఊర్లో హెలికాప్టర్ అయితే వెళ్ళొచ్చు అనే ఒక ఆప్షన్. అది నాకు పర్టిక్యులర్‌గా క్లారిటీగా తెలీదు. సో, ఇంకా చెప్పాను కదా! మేము 3 వ్యాన్స్ మాట్లాడుకొని ఎళ్ళాము. నిజంగా అసలు మనం ఒక్కసారి స్కిప్ అయ్యాము అంటే నిజంగా అసలు చాలా చాలా డేంజరస్. ఇంకా హెలికాప్టర్‌లో వెళ్ళేవాళ్ళైతే మాక్సిమం 150 స్టెప్స్ ఎక్కాలి. లేపోతే బై వాక్ అయితే 350 స్టెప్స్ అయితే ఎక్కాలనమాట. అండ్ మేము ముక్తినాథ్ వెళ్ళేటప్పుడే ఇలా ఆప్షన్ ఒకటి ఉంటది అని తెలుసుకున్నాము. అండ్ ఇంక మేము ముక్తినాథ్‌లో స్వామివారు విష్ణుమూర్తి స్వామివారు వెలిసారనమాట. ఇంక అక్కడికి హెలికాప్టర్ వెళ్ళొచ్చు కదా! 150 స్టెప్స్ ఎక్కాలి. అండ్ బై వాకింగ్ అయితే 350 స్టెప్స్ ఎక్కాలనమాట. ఇంక 108 దారలు పడతా ఉంటాయి. 108 ఉండేవి. అవి మొత్తం హిమాలయ పర్వతాల నుంచి వస్తాయి. ఆ వాటర్ ఎక్కడొస్తాయి, ఎలా వస్తాయి అనేది ఎవరికీ ఇప్పుడు దాకా ఐడియా లేదు. సో, ఇంకక్కడ స్నానం చేసేసిన తర్వాత మనకి సరస్వతి కుండం అండ్ లక్ష్మీ కుండంలో కూడా స్నానం చేసి దర్శనానికైతే వెళ్ళాలి. చాలా బావుండిద్ది. బ్యూటిఫుల్ ప్లేసే కానీ -డిగ్రీస్‌లో ఉంటది. అండ్ 350 స్టెప్స్ కూడా మనకి చాలా ఎక్కువ టైమే పడతదనమాట. సో, తప్పకుండా లైఫ్‌లో ఒక్కసారి విజిట్ చేయండి. అండ్ ముక్తినాథ్ టెంపుల్ అయిపోంగానే మేము గోరఖ్పూర్‌లో మస్ట్ 4 ఆర్ 5 మస్ట్ ప్లేసెస్ ఉంటాయి. నాకు కొంచెం డీటెయిల్‌గా తెలీదు గైస్. చాలా లాంగ్ అయిపోయింది కాబట్టి. అండ్ ఇక్కడ మెయిన్ థింగ్ వచ్చేసరికి ఆహ్, 5 టెంపుల్స్ చూపియడానికి ₹400 చార్జ్ చేస్తారు. నేచర్ అయితే చాలా చాలా బావుండిద్ది. అండ్ మెయిన్ థింగ్ వచ్చేసరికి ఇక్కడ సీతాదేవిది ఏదో ఒక స్టోరీ కూడా ఉంది. అది నేను షార్ట్ వీడియోస్‌లో డీటెయిల్‌గా అప్‌లోడ్ చేశాను. ఏంటి మళ్ళీ లాంగ్ వీడియోస్‌లో డీటెయిల్‌గా అప్‌లోడ్ చేశారని అంటే అన్నీ నేను 16-20 డేస్ అయితే తిరిగాం కదా! సో, అంత ఐడియా లేదు. నేను ఇదొక్కటి మాత్రమే స్కిప్ చేస్తున్నాను. ఇక్కడ మహాదేవ్ అంటే శివుడు టెంపుల్ కూడా చాలా ఫేమస్ అనమాట. మొత్తం క్లారిటీ ఉంది కానీ నాకు వాట్ పేర్స్ అనేది నాకు కొంచెం ఐడియా లేదు. సో, ఇంకా శివుడు టెంపుల్ మొత్తం కంప్లీట్ చేసుకున్నాము. గోరఖ్పూర్‌లోనే సైట్ సీయింగ్ అంటే పెద్ద ఫేమస్ అయిన టెంపుల్స్ ఏం లేవనమాట. అండ్ నెక్స్ట్ మేము కాట్మాండ్ వచ్చేసాము. దీని తర్వాత కాట్మాండ్‌లో పశుపతినాథ్ టెంపుల్ చాలా మందికి ఐడియా ఉండుండదు గైస్. నేపాల్‌లో అస్సలు స్కిప్ చేయకూడని ప్లేస్ ఒకటి పశుపతినాథ్ టెంపుల్ అనమాట. సో, గోరఖ్పూర్‌లో కొంచెం ఇలా సైట్ సీయింగ్ 1 డే కూడా కాదు, హాఫ్ డేలోనే మొత్తం కంప్లీట్ చేసేసుకొని, ఆ నైట్‌కే మేము కాట్మాండ్ ఎళ్ళిపోయాము. కాట్మాండ్‌లో రూమ్ స్టే తీసుకున్నామనమాట. మాకు ఈ ప్యాకేజ్‌లో మొత్తం ఫుడ్, రూమ్స్ అన్నీ ఇంక్లూడ్ అయ్యే ఉన్నాయి. అన్నీ కూడా చాలా, చాలా బాగా హైజీనిక్‌గా అండ్ మెయింటెనెన్స్ కానీ చాలా మెయింటైన్ చేశారు. అంటే మేము వెళ్తానే ఉంటాము టూర్స్‌కి. కానీ ఇప్పుడు లాంగ్ అయ్యేసరికి మాకు కొంచెం డౌట్ ఉండేదనమాట. సో, వన్ బై వన్ తిరిగేటప్పటికి మాకు ఓకే, క్లియర్ అనిపిచ్చేసింది. ఇంకా మేము గైస్ మీరు అనుకోవచ్చు గోరఖ్పూర్, నేపాల్ అండ్ పోఖ్రా ఇవన్నీ ముందు కదా గోరఖ్పూర్ అంటే. సో, నేను మిడిల్‌లో యాడ్ చేశాను బై మిస్టేక్.
గోరఖ్పూర్ చూసుకున్న తర్వాత మేము అంటే బోర్డర్ దాటేసిన తర్వాత గోరఖ్పూర్ చూసుకొని తర్వాత నేపాల్‌లో పోక్రా సిటీ చూసుకొని ఆ తర్వాత కాఠ్మండ్ వచ్చాము. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇప్పుడైతే మేము మంచి షాపింగ్ చేసుకోవడానికి వచ్చామన్నమాట. మా మమ్మీకి బీట్స్ కలెక్షన్ అంటే ఇష్టము. ఒకసారి చూడండి, బీట్స్ కలెక్షన్ చాలా సూపర్గా ఉంది. నా బ్యాగ్ సైడ్ కూడా చాలా సూపర్గా ఉన్నాయి కదా. ఇంకా రూమ్ స్టే తీసేసుకున్న తర్వాత ఎర్లీ మార్నింగే మేము ఈ ట్రిప్ మొత్తం ఎర్లీ మార్నింగ్ 6-9 లోపే దర్శనాలన్నీ కంప్లీట్ చేసేసుకుంటున్నాము. మధ్యాహ్నం అంటే క్లోజ్డ్ ఉంటాయి కాబట్టి. సో ఇంకా అలా బీచ్ కలెక్షన్ కంప్లీట్ చేసుకొని మేము చెప్పాను కదా కాఠ్మండ్లో పశుపతినాథ్ టెంపుల్ అంటే కాలభైరవ స్వామిది అనమాట. కాలభైరవ స్వామి లోపల కాలభైరవ స్వామి లింగం రూపంలో ఉంటారు. అంటే 3 ఫేసెస్ ఉంటాయి అనమాట ఓవరాల్గా, అంటే చుట్టూరు. సో చాలా ఫేమస్ అయిన టెంపుల్. అండ్ ఇప్పుడు మన కాశీలో ఎలా అయితే కాశీ వెనక బ్యాక్ సైడ్ ఒక గేట్ దగ్గర ఇలా డెడ్ బాడీస్ని కాల్చడం సో అలా చేస్తారు కదా. సో ఇక్కడ కూడా అలాగే చేస్తారు. అండ్ హారతి కూడా ఇస్తారు అప్రాక్సిమేట్గా 6 PM అప్పుడు. సో లోపలికి వెళ్ళగానే ఫోన్ వెళ్ళలేదు కదా, బయట ఇది అనమాట పశుపతినాథ్ టెంపుల్. ఇక్కడ మనం మాట్లాడుకుంటే లోపలికి తీసుకెళ్తారు. అంటే గర్భగుడిలో కాకుండా బయట నుంచే కొంచెం నియర్ బైగా చూపిస్తారనమాట. సో పశుపతినాథ్ టెంపుల్ కూడా కాలభైరవ స్వామి బయట నంది స్వరూపం ఒకటి ఉంటుంది గైస్. నిజంగా లిటరలీ నేను ఫస్ట్ టైం అని చూడటం అనమాట. మొత్తం గోల్డ్ కలర్లో ఫినిషింగ్ మొత్తం చాలా 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 బాగుంటుంది. ఇంకా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అందరూ చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు కదా. అండ్ ఇప్పుడు నేను చూపించే ప్లేసెస్లో మీరు ఏదైనా నేనేమైనా మిస్ అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా కొంతమందికి యూజ్ అయ్యిద్ది. అండ్ ఆల్సో నేను 4-5 టెంపుల్స్ 4-5 డేస్ ఉన్నాము నేపాల్లో. ఇవన్నీ కంప్లీట్ చేసుకోవడానికి ఏ రోజు కూడా ఏ టెంపుల్ సంథింగ్ 7 or 8 డేస్ అయిపోయింది. మేము పశుపతినాథ్ టెంపుల్కి వచ్చాము. కాఠ్మండ్లో చాలా సూపర్గా ఉంది. కాలభైరవ స్వామి నందీశ్వరుడు చాలా పవర్ఫుల్ అనమాట. మీరు ఎప్పుడన్నా వస్తే కామెంట్. సో ఇంకా కెమెరా ఆన్ చేస్తే మా చెల్లి ఓవర్ యాక్షన్ అందరికి తెలిసిందే కదా గైస్. ఇట్స్ జోకింగ్ అనమాట. ఇంకా మనం ఇప్పుడు అన్నీ కంప్లీట్ చేసుకొని లాస్ట్లో అంటే నేపాల్లో లాస్ట్లో మేము కంప్లీట్ చేసుకున్న శక్తిపీఠం మాణిక్య అమ్మవారి టెంపుల్ అనమాట. ఇది 52లో వన్ ఆఫ్ ద శక్తిపీఠం. అంటే 52 శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం అనమాట ఇది. ఎర్లీ మార్నింగ్ 8 AM to 5 PM దాకా ఓపెన్ ఉంటుంది. మిడిల్లో 12 నుంచి 1:30 దాకా బ్రేక్ ఉంటుంది. అప్పుడు అటు వాళ్ళు ఇటు రావడానికి లేదు, ఇటు వాళ్ళు అటు వెళ్ళడానికి లేదు. బై వాకింగ్ వెళ్ళొచ్చు. అండ్ అసలు రోడ్డు మాత్రం చాలా వరస్ట్గా ఉండిద్ది. మ్యాక్సిమం రోపే అందరూ ఎక్కేది. 600 పర్సన్కి అండ్ 400 పిల్లలకి, 600 అడల్ట్స్కి, 400 చిన్నపిల్లలకి అనమాట, అంటే చిల్డ్రన్స్కి. సో దీంట్లో మెయిన్ వచ్చేసరికి రోప్లో మనకి 10 minutes వెళ్ళడానికి 10 minutes రావడానికి టైం పడుతుంది. ఫస్ట్ 100 steps ఎక్కిన తర్వాత మనకి రోప్ వే అనేది కంటిన్యూ చేస్తారు. ఇంకా మాది ఇక్కడితో నేపాల్ ట్రిప్ అనేది కంప్లీట్ అయిపోయి మేము నేపాల్ బోర్డర్ దాటేసి మన ఇండియా బోర్డర్కి అయితే వచ్చేసాము. ఇంకా నెక్స్ట్ ఇంకా రూమ్ మొత్తం కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత నెక్స్ట్ మనం చూసిన ఫేమస్ అయిన టెంపుల్ లుంబిని. అంటే లుంబిని ఇది అందరికీ ఆల్మోస్ట్ తెలిసిన ప్లేసే. మ్యాక్సిమం బుద్ధుడు ప్లేస్ ఇది. మొత్తం ఒక్కొక్క రీజియన్ వాళ్ళు ఒక్కొక్క ప్లేస్ కట్టారనమాట ఇది. అండ్ ఇది 563 BC నాటి కాలం నాటిది అని చెప్పి నమ్ముతారు. సో అక్కడ ఇంట్రొడక్షన్ అలాగే ఉంది గైస్. ఇవి కూడా చాలా చూడాల్సిన ప్లేసెస్. బుద్ధుడివే అన్ని. బుద్ధుడు జన్మస్థలం పుట్టింది లుంబినిలోనే. అండ్ ఇక్కడ వాళ్ళ మదర్ది. సో అలా డిఫరెంట్గా ఉన్నాయి ఒక్కొక్క బుద్ధుడు టెంపుల్స్ అనేది. ఓవరాల్గా చూపిస్తాను, చూసేయండి.
సో, అయోధ్యకు అయితే వచ్చేసాము. ఇంకా మాకు చూడాల్సిన అయోధ్య కంప్లీట్ చేసుకుంటే మేము అలహాబాద్ అనేది మన లిస్ట్‌లో లేదనమాట. సో, అది కూడా చూపిచ్చారు. అండ్ కాశీ చూసుకుంటే మనం ఇక రిటర్న్ అయిపోతామనమాట. అయోధ్య రాములు వారు పుట్టిన జన్మస్థలము. అండ్ ఇంకా టెంపుల్‌లో కూడా మేము దర్శనం చేసేసుకున్నాము. బయటికి రాంగాల్నే అప్రాక్సిమేట్‌గా 6కి హారతి ఉంటది గైస్. అస్సలు మిస్ అవ్వకండి. ఎంత బావుందంటే హారతి చాలా 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 బావుంది. కాశీలో మెయిన్‌గా నాకు కాశీ అంటే చాలా ఇష్టము. దానికి అక్కడ గంగా హారతి చూస్తే నాకు ఎంత స్ట్రెస్ ఉన్నా, ఎంత బర్డెన్ ఉన్నా మొత్తం ఒక్కసారిగా పోతది. సో, అలాంటి ఫీలే ఇక్కడ అయోధ్యలో వచ్చిందనమాట. గంగా హారతి. సర్యూ నది దగ్గర ఈ గంగా హారతి అనేది జరుగుతది. అయోధ్యలో మాక్సిమం 1 అవర్ జరుగుతది. సో, ఎవ్వరు మిస్ అవ్వకుండా ఒక డే స్టే తీసుకొని మరీ చూసి వెళ్ళండి నెక్స్ట్ ప్లేసెస్‌కి. అంత బావుండిద్ది. ఆలోచించండి ఒకసారి ఇంత బాగా చెప్తున్నాను అంటే. సో, అక్కడ కంప్లీట్ చేసేసుకొని అయోధ్యలో కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ ఇంకా అలహాబాద్ అయితే వెళ్ళాము. ఇంగా కంప్లీట్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ కల్లా మేము అలహాబాద్ అంటే ప్రయాగరాజ్‌లో ఉన్న టెంపుల్ ఫేమస్ అయిన చాలా అరుదుగా కనిపించే ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట ఇది. బడే హనుమాన్ ఇక్కడ ఆంజనేయ స్వామి పడుకొని స్వరూపంగా మనకి దర్శనం అయితే ఇస్తారు. ఇంకా మొత్తం ఒక 1 డే ట్రావెల్ చేసి కాశీకైతే వచ్చామనమాట. కాశీలో మనం స్టే తీసుకున్నాము. కాశీలో ఒక 2 డేస్ ఉంటాము మేము. 1 డే మొత్తం సైట్ సీయింగ్ అండ్ నెక్స్ట్ డే మొత్తం కూడా స్వామివారిని దర్శనం సో, చేసుకోవడానికి. మేము ప్రెజెంట్ వారణాసిలో ఉన్నాము. సింపుల్ అవుట్‌ఫిట్ వేసుకున్నాము. మా అవుట్‌ఫిట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఓకే. ఇప్పుడు చెప్పు. హే గైస్. హలో హలో గైస్. చాలా చాలా బాగున్నాం. ఓకే. సో, ఈరోజు మనం ఎక్కడున్నాం? వారణాసిలో సో, వారణాసిలో ఏం చూసాము? ఇంకా మేము ఎక్కడికి శ్వేతకమలేదు. అందుకని కొంచెం ఓకే గైస్. భయపడుతుంది. సో, మేము ఇప్పుడు ప్రెజెంట్ వారణాసిలో ఉన్నామనమాట. ఎర్లీ మార్నింగ్ 5 అయింది. అప్రాక్సిమేట్‌గా 5 స్నానం అయింది. చేసి మంచిగా రెడీ అయ్యాం. మంచిగా బాత్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు ఇంకా దర్శనానికి వెళ్ళాలన్నమాట. స్పర్శ దర్శనం ఉంటుంది అండ్ ఆల్సో గంగా మండే అయితే ఎవరు రాకండి గైస్. మండే అయితే స్పర్శ దర్శనానికి చాలా చాలా లేట్ అవుతుంది. వారణాసి అంటే గైస్ లిటరలీ చెప్పాలి అంటే అసలు ఈరోజు మండే అని మాకు నిజంగా తెలీదు. అసలు స్వామివారి అనుగ్రహం అండ్ ఈరోజు మండే మంచి బ్లెస్సింగ్తో చాలా చాలా ఫుల్ఫిల్గా చాలా హ్యాపీగా ఉంది. నీకు కూడా అలాగే ఉందా? ఎస్ ఎస్. సో ఇంకా మనమైతే టెంపుల్కి స్టార్ట్ అయిపోదాం. లెట్స్ గో. ఇప్పుడు నేను నిజంగా చెప్తున్నాను గైస్. ఒక అరుదైన ప్రపంచం అంటే కాశీ అని చెప్పొచ్చు. ఎందుకంటే నిజంగా నేను 15-20 టైమ్స్ వచ్చినా కానీ మళ్ళీ మళ్ళీ నాకు చూడాల్సిన ప్లేస్ ఫేమస్ అయిన నాకు ఫేవరెట్ అయిన టెంపుల్ కాశీ అండ్ కేదార్‌నాథ్ అనమాట. అండ్ ఇక్కడ ఎన్నిసార్లు వచ్చినా సరే గైస్ కాశీ అస్సలు ఎవ్వరికీ బోర్ కొట్టదు. అండ్ కొంచెం మందికైతే ఇక్కడికి రావాలని డ్రీమ్ ఉంటది. కానీ మాకు అన్నిసార్లు వెళ్ళగలిగామంటే ఖచ్చితంగా శివ బ్లెస్సింగ్స్ ఉన్నాయి కాబట్టి మేము వెళ్ళగలిగాము. శివ ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటే నేను వెళ్ళిన ప్రతిసారి అనుకుంటాననమాట. ఇంత అరుదైన ప్రపంచంలో నేను ఇన్ని సార్లు చూడగలుగుతున్నాను అంటే అసలు ఎంత బ్లెస్డ్‌గా ఫీల్ అవుతాను. అండ్ నేను వచ్చిన ప్రతిసారి కూడా గంగా హారతి అస్సలు మిస్ అవ్వను. అంత బావుండిద్ది గైస్ నిజంగా నా స్ట్రెస్ బూస్టర్ మొత్తం నా స్ట్రెస్ కానివ్వండి, నా మొత్తం ఇంకెక్కడ ఎలాంటి ఆలోచన రాకుండా నేను పీస్ ఆఫ్ మైండ్‌గా ఉండేది అంటే కాశీయే. సో, మీరు ఎంతమంది ఎన్ని సార్లు వెళ్లారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్
సో ఇప్పటి వరకు లాస్ట్ వరకు చూసారు కదా! మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన పేజ్‌ని ఫాలో అవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో ఇంకా ముందు ముందు మంచి వీడియోస్ వస్తున్నాయి. థాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్. బై.